హాయ్ అండి. ఈరోజు మనం బ్రింజాల కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికారం బ్రింజాల కర్రీ అండి, ఎండుమిర్చి, నేను కొన్ని కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకున్నాను, వంకాయలు, ధనియాలు కొంచెం ఎక్కువే పడతాయండి, పసుపు, ఉప్పు, ఆయిలు, ఇవన్నీ కలిపి మనం వేయించుకోవాలండి. నేను ఆయిల్ వేసానండి. ముందుగా మనము ఎండుమిర్చి వేసుకుందాము. అవి కొంచెం వేగాక ఇలాగా ఉల్లికారము వంకాయ కూర చాలా బాగుంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు అవి లేకుండా సింపుల్గా ఉంటుంది, కానీ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం వేగాయండి. మిరపకాయలు ఒక 5-6, ఒక 2-3 కాశ్మీరీ మిరపకాయలు వేసుకున్నాను. ఒక 4 మామూలు వేసాను. అరకిలో అలా ఉంటాయండి వంకాయలు. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పెద్దగానే కోసుకొని 3 ఆనియన్స్ తీసుకున్నానండి నేను. అవి పెద్ద ముక్కలే. కొంచెం ఆయిల్లో మగ్గితే తర్వాత మనం మిక్సీ వేసుకోవచ్చు, అందుకని పెద్ద ముక్కలే కోసాను. రోజు రొటీన్ కర్రీస్ కాకుండా గుత్తి వంకాయ అవి కొంచెం మసాలా వేసుకుంటాము. ఎండలకు మసాలా అంత మంచిది కాదు కదండి, అందుకని లైట్గా ఉండాలన్నట్టుగా ఆనియన్, సాల్ట్ అండి. ఆనియన్ మగ్గటానికి నేను ఎప్పుడూ చెప్తాను కదా, సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయని. అలాగే ధనియాలు కొంచెం ఎక్కువ పడతాయండి. టేస్ట్ అంతా ధనియాలతోనే వస్తుంది. ధనియాలు కొంచెం ఎక్కువ పడతాయి. వేసి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు. ఆనియన్స్ అవి కొంచెం మగ్గితే చాలండి, ఎక్కువ రెడ్గా అవసరం లేదు. మళ్ళీ మనము కర్రీలో ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి. ఇదిగోండి, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. అది ఏంటంటే చింతపండు టేస్ట్కి ఒక్క రెమ్మ వేస్తే చాలండి. కొంచెము ఆనియన్స్ తీపిపోతుంది, అందుకని ఒక్క రెమ్మ పులుపుకి వేసామని. ఇంకా మనం స్పెషల్గా ఏమేమి ఉండవండి, అన్నీ మిక్సీలోనే వేసేస్తాము. ఈ వంకాయలో పెట్టేసి చేస్తాము. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. ఇలా వస్తుందండి. దీంట్లో మనం వాటర్ అవేమి అవసరం లేదు. ఆ ఉల్లిపాయలు తడికి అలా వస్తుంది. కాయలు కోసేసుకొని మన గుత్తి వంకాయ, ఈసారి మాకు గుత్తి వంకాయ అంటే ఇక్కడ మంచిగా దొరకవండి గుంటూరులో. ఇవి పొడవు కాయలు అయినా ఇవి కూడా బాగానే ఉంటాయి. అలా ఆపు కోసుకోవచ్చు. అలా పెట్టేసుకుంటే అయిపోతుంది. అసలు కూరలో ఇంకా వాటర్ వేయనండి నేను, పైన కొంచెం నీళ్లు పెడతాను అంతేను. ఈ కాయలన్నీకి మసాలా పెట్టించేసి వేసేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని అన్నీ చేసుకోవాలి. ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు మనము మూత మీద కొంచెం వాటర్ వేస్తాము. లోపల అసలు వాటర్ ఏమో ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద వాటర్ పెడితే ఆవిరి నీళ్ళే కింద పడతాయండి, సరిపోతుంది. ఇదిగోండి ఒకవైపు ఉడికింది, తిప్పేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈ కూర చాలా టేస్ట్ ఉంటుందండి. వంకాయ తిననోళ్ళు కూడా తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. అందరూ కామన్గా గుత్తి వంకాయ చేసుకుంటాము, నూనె వంకాయ చేసుకుంటాము, అదంతా కామను. ఇదొకటి నాకు బాగా నచ్చింది. కొత్తిమీర వంకాయ కూడా చాలా బాగుంటుందండి. నేను అది ఈస్ట్ గోదావరిలో నేర్చుకున్నాను, కొత్తిమీర వంకాయ. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇదైతే మా పాప చేస్తుంది, దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కర్రీకి. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. అయిపోయిందండి కర్రీ. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అసలు వాటర్ వేయకుండానే కర్రీ అలా రెడీ అయిపోద్ది. కొంచెం కర్రీ అయినా ఎక్కువ రైస్ కలుస్తుందండి. అది ఆనియన్ పేస్ట్ అవన్నీ వేసాం కదా మనం, కొంచెం కర్రీ వేసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ కట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.